హ్యాపీ దసరా రాశి గారు. హ్యాపీ దసరా అండి. ఈ దీపావళి మీకు ఎక్కువ గ్లో వస్తున్నట్టుంది ఈ సినిమాతో, తెలుసు కదా. అవును, అంటే 2 years గ్యాప్ వచ్చింది మీకు. గ్యాప్ హిందీలో బిజీగా ఉండే వాళ్ళు తీసుకున్నారా లేదంటే? నేను ఎప్పుడో అనుకోలేదు, ఐ థింక్ అనుకోకుండా జరిగింది. నేను ఎప్పుడో నా కెరియర్ ప్లాన్ చేయలేదు. అండ్ నాకు వచ్చిన బెస్ట్ స్క్రిప్ట్స్లో నేను చూస్ చేశాను అంతే. అండ్ తెలుసు కదా కూడా 2 years బ్యాక్ నేను సైన్ చేశాను యాక్చువల్లీ. సో కానీ టైం పట్టింది రిలీజ్ అవ్వడానికి. బట్ నేను ఎప్పుడో I never decided that okay, I'll take a break from Telugu and I'll go to some other industry. ఇప్పుడు విషయం గురించి ఒక మాట్లాడాలి ఏంటంటే, నేను ఎప్పుడో ఐ యూస్ టు థింక్ ఓటీటీ వల్ల లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇప్పుడు లేవు. హిందీ ఆడియన్స్ చూస్తున్నారు తెలుగు సినిమా, తమిళ సినిమా అండ్ ద సేమ్ ఫ్రమ్ హియర్. కానీ ఆ మల్లికాగంధ రిలీజ్ అయిన తర్వాత చాలామంది రాశారు ఎందుకు గ్యాప్ ఇచ్చింది అంటే, వై డిడ్ యూ టేక్ ద గ్యాప్ అని. అండ్ తెలుగు సినిమాలు చేయాలి. అప్పుడు నాకు అర్థమైంది లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఎందుకంటే దే ఫీల్ క్లోజర్ టు యూ వెన్ యూ డూ అ తెలుగు ఫిల్మ్. వాళ్ళు కనెక్ట్ అవుతారు వెన్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్ అని. సో అది నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను కాన్షియస్గా ఐ విల్ ట్రై అండ్ డూ మోర్ తెలుగు ఫిల్మ్స్ అండి. ఆల్రెడీ చేస్తున్నారు కదా. అవును, ఉస్తాద్ కూడా చేస్తారు. అయిపోయిందా కళ్యాణ్ గారి షూట్ మీద? కళ్యాణ్ గారిది అయిపోయింది, కానీ స్టిల్ 2-3 days ఉన్నాయి నాకు షూట్ చేయాలి. కళ్యాణ్ గారితో షేర్ అయిపోయింది, ఫినిష్ అయింది. బ్యాక్ టు బ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. అవును, థ్యాంక్ యూ. తెలుసు కదా, ఏం తెలుసుకుని కథ ఒప్పుకునే ముందు ఏం చెప్పి మీకు ఒప్పించింది? సో ఫస్ట్ అందరికీ తెలుసు నీరజ స్టైలిస్ట్ అని, అండ్ చాలా క్రియేటివ్ అమ్మాయి. కానీ తనలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలియదు అప్పుడు. సో నాకు ఫోన్ చేసింది, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, నాకు ఒక పాయింట్ చెప్పింది, నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇది కూడా చెప్పింది దట్ సిద్ధు ఒప్పుకున్నాడు, చేస్తాడు ఈ సినిమా. సో సిద్ధు చేస్తున్నాడంటే ఆ స్క్రిప్ట్లో కొంచెం దమ్ము ఉండాలి, అది తెలిసింది. సో నేను విన్న తర్వాత ఇప్పుడు మనం వి సీ సో మెనీ ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ కదా, చాలా ఉన్నాయి. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ గురించి నేను చెప్పలేను ఇప్పుడు, బట్ ఇది చెప్పగలుగుతాను దట్ చాలా యూనిక్ కాన్సెప్ట్ అది. అండ్ ఫిల్మ్ చూసిన తర్వాత చాలామంది లవ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటారు. అది నిజం కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలియదు లవ్ అంటే ఏంటి. దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్క్రైబ్ వాట్ లవ్ ఇస్. నాకు కూడా ఇబ్బంది పెట్టారు నీరజ కూడా, చెప్పు లవ్ ఏంటి అంటే I couldn't explain అండి. So I think for this generation this film is important. They'll raise these questions. లవ్ అంటే మీ కెరీర్లో ద బెస్ట్ తొలి ప్రేమ. అవును, ద బెస్ట్ లవ్ సినిమా. నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం అండి, చూడ్డానికి అండ్ చేయడానికి కూడా. ఊహలు గుసగుసలాడే తర్వాత చాలామంది నన్ను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు తెలుగులో. ఆ తర్వాత తొలి ప్రేమకి చాలా ప్రేమ వచ్చింది. అండ్ ఇప్పుడు ఐ హోప్ దట్ దే లైక్ దిస్ ఫిల్మ్ ఆల్సో అండి. అంటే కమర్షియల్గా హిట్ కాదని తెలుగు కానీ వేరే లాంగ్వేజెస్ కానీ లవ్ స్టోరీస్ తగ్గించారు. ఇప్పుడంతా యాక్షన్ అవి పెరిగిపోయినాయి. కానీ లవ్ స్టోరీకి ఇప్పుడు మైనా ప్యార్కే హిందీలో కానీ తెలుగులో కానీ అన్నట్లు ఉంది. ఆ స్పేస్ ఇప్పటికీ ఆ జోన్ ఉంది. ఆ జోన్లో తక్కువ మంది డైరెక్టర్లు సెన్సిటివ్గా రాస్తుంటారు. నీరజ ఏ విధమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనాలా ఇప్పుడు మీతోటి? అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంది. అండ్ నీరజ అండ్ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. అండ్ మీరు మీ మోరల్ లెన్స్ నుంచి సినిమాని చూస్తారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మోరల్ కంపాస్ అండి. అండ్ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ట్రిగర్ అయ్యాను కొన్ని సీన్స్లో. అంటే ఈ అమ్మాయి ఎందుకు చేస్తుంది, ఆ సిద్ధు క్యారెక్టర్ ఇది ఎందుకు చేస్తున్నారు. అప్పుడు సిద్ధు నా దగ్గర వచ్చి అరే కామ్ డౌన్ అని చెప్పారు చాలాసార్లు. ఎందుకు ఇదంతా, ఇట్స్ జస్ట్ అ ఫిల్మ్, ఇది ఫిల్మ్ మాత్రమే, డోంట్ బ్రింగ్ రాశి ఇన్ టు ఇట్. అండ్ నేను చాలా ట్రిగర్ అయ్యాను. అంటే నా మోరల్ కంపాస్ ఏంటంటే, ఇప్పుడు మై రైట్ కెన్ బి యువర్ రాంగ్, యువర్ రైట్ కెన్ బి మై రాంగ్ కదా. దేర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్. చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్లో కూడా చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి. సో మూవీ చూసిన తర్వాత మీరు కూడా యూ విల్ టేక్ ద సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇప్పుడు త్రూ యువర్ మోరల్ లెన్స్ మేబీ యూ విల్ లైక్ సిద్ధూస్ క్యారెక్టర్ మోర్, మేబీ యూ విల్ లైక్ మై క్యారెక్టర్ మోర్, మేబీ యూ విల్ లైక్ శ్రీనిధిస్ క్యారెక్టర్ మోర్. సో దట్ ఐ థింక్ ఈస్ అ హ్యూజ్ ప్లస్ అబౌట్ దిస్ ఫిల్మ్. అంటే యాక్షన్ సినిమాలో కొన్ని విలన్నే మనం నెగిటివ్ షేడ్లో చూస్తాం. ఈ లవ్ స్టోరీకి వచ్చేసరికి ఎవరు హీరో నెగిటివ్ అవుతాడా, హీరోస్ నెగిటివ్ అవుతారా అనేది లాస్ట్ వరకు సస్టైన్ చేయగలటమే చాలా కీ. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీబడి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. మీరు లెన్స్ నుంచి చూస్తారు అండ్ అప్పుడు it will be different for everyone. Maybe negative for me is Sidhu's character, maybe positive for you is Sidhu's character.
అది చెప్పొచ్చు. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ అ ఫిల్మ్. స్టార్ బై సిద్ధు, అవును ఆయనకు సపరేట్ ఇమేజ్ ఉంది. అవును ఆయనతో డాన్స్ లేపించారు సినిమాలో, మొన్న సాంగ్ కూడా రిలీజ్ చేశారు సొగసు చూడదు. అవును అవును. వెరీ నైస్. అంటే మీతో కూడా ఒక రొమాంటిక్ సాంగ్ ఏమైనా ఉందా అట్లాగా? మల్లికా గంధ ఉంది కదా. మల్లిక అవును, అది రిలీజ్ అయింది. చాలా మంది రీల్స్ కూడా షూట్ చేశారు, పెట్టారు, ట్యాగ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ గాటన్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు తెలుసు కదా టైటిల్ ట్రాక్ కూడా రిలీజ్ అయింది విత్ శ్రీనిధి అండ్ సిద్ధు, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లవింగ్ దట్ ఆల్సో. సో సిద్ధులు కూడా ఒక కొత్త అవతారంలో చూస్తారు, ఎందుకంటే తనకి కూడా ఒక ఇమేజ్, టిల్లు ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆ ఇమేజ్ని బ్రేక్ చేయాలి. అది చాలా కష్టం, బ్రేక్ చేయడానికి చాలా కష్టం ఆ ఇమేజ్. కానీ ఐ థింక్ రియల్ సిద్ధు ఈజ్ నాట్ టిల్లు, రియల్ సిద్ధు ఈజ్ నాట్ వరుణ్. ఈ సినిమాలో హిజ్ నేమ్ ఈజ్ వరుణ్. అండ్ ఐ థింక్ హీస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాయ్. లైక్ సెట్స్లో చాలా డిసిప్లిన్డ్గా, చాలా ఫోకస్ చేసి చేస్తారు సీన్స్ ఇవన్నీ. అండ్ చాలా సెక్యూర్ యాక్టర్ అండి, ఎందుకంటే తన కోస్టార్స్ గురించి కూడా ఆలోచిస్తారు. ఓకే, ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి అని. అండ్ హీస్ ఫన్ ఆఫ్ సెట్ వెన్ వీఆర్ చిల్లింగ్ ఇన్ హిస్ వ్యాన్, వీఆర్ ఈటింగ్ లంచ్ ఆల్ ఆఫ్ us టుగెదర్. కానీ సెట్స్లో హీఈస్ వెరీ సీరియస్, ఒక వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఈ సినిమా ఆ ఇమేజ్ని బ్రేక్ చేస్తుంది, ఆ టిల్లు ఇమేజ్ని. అది నేను కోరుకుంటా. అంటే మీరు చూసిన హీరోలు చాలా మంది, గోపిచంద్ అందరితో చేశారు కదా, సిద్ధుకి ఒకసారి డిఫరెన్స్ ఏమైనా కనిపించింది మీకు? డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి తన లైఫ్లో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, అది ఈజ్ అ కంప్లీట్ అవుట్ సైడర్. అండ్ నేను చాలా రిలేట్ అయ్యాను, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. అండ్ హీస్ లర్న్డ్ డైరెక్షన్, హీస్ లర్న్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు హూ నో అ లాట్ అబౌట్ యాక్టింగ్. అండ్ తనకి చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ చాలామంది తన రేంజ్ చూడలేదు ఇప్పటి వరకు. బట్ ఐ థింక్ విత్ హిస్ ఫ్యూచర్ ఫిల్మ్స్ దే విల్ సీ ఇట్. బట్ హీస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్, అది చెప్పాలి. అంటే మీరు అన్ని లాంగ్వేజ్లో చేశారు కదా, తమిళ్, మలయాళం, హిందీ, తెలుగు. ఉన్నట్లో మీకు బెస్ట్ ఏదనిపించింది? బెస్ట్ అంటే నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా, తెలుగుయే బెస్ట్. మీకు చెప్తాను ఎందుకు అని. ఫస్ట్ దే గివ్ యూ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. అండ్ దెర్ ఆర్ నో ఫ్యాన్స్ లైక్ తెలుగు ఫ్యాన్స్. చాలా లాయల్ ఫ్యాన్ బేస్ ఇక్కడ. ఇట్ కెన్ బీ ఫర్ అ ఫీమేల్ యాక్టర్, ఇట్ కెన్ బీ ఫర్ అ మేల్ యాక్టర్, కానీ చాలా చాలా లాయల్. అంటే వన్స్ దే గివ్ యూ దేర్ హార్ట్, నో యూ విల్ హ్యావ్ దర్ హార్ట్ ఫర్ లైఫ్. అది నేను హిందీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను చాలాసార్లు, దట్ తెలుగు ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ టు వర్క్ ఇన్. ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు, ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నప్పుడు, బిఏ చేసినప్పుడు సింగర్ చదువుకున్నారని తెలిసింది. అసలు ఇంతవరకు ఈ 10 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు ఒక్క సినిమాలో కూడా సింగింగ్ ఛాన్స్ ఏ డైరెక్టర్ అవ్వలేదు మీకు? అంటే నేను చెప్పలేదు కూడా. అంటే ఇఫ్ ఐ సే మేక్ మీ సింగ్, దే విల్ మేక్ మీ సింగ్ అండి. బట్ చాలా మంచి సింగర్స్ ఉన్నారు, ఎందుకు నేను చేయాలి, నేను ఎందుకు పాడాలి అని ఐ నెవర్ టుక్ ఇట్ టు దెమ్. వాళ్ళకి కూడా తెలుసు నాకు సింగింగ్ గురించి తెలుసు, ఓకే కొంచెం మంచిగా పాడతాను. లైక్ నాకేంటంటే నేను యావరేజ్ సింగర్ అండి. ఇప్పుడు నేను ఇండియన్ ఐడల్ చూసాను, సారేగామపా చూసాను, చాలా మంచి పాడుతున్నారు చిన్న చిన్న పిల్లలు. సో కంపేరింగ్ టు దెమ్ ఐఎమ్ వెరీ యావరేజ్ సింగర్ అండి. సో ప్రాక్టీస్ చేయాలి నాకు సింగింగ్లో. బట్ ఐ థింక్ యాక్టింగ్ ఈజ్ వేర్ మై హార్ట్ ఈజ్. యాక్టింగ్లోనే ఐ పుట్ ఆల్ మై ఫోకస్ ఇన్. అంటే అప్పుడు ఆ టైంలోనే సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాం, కలెక్టర్ అయ్యాం, ఐఏఎస్ అనుకున్నారా? అవును, యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ 15 ఐ వాంటెడ్ టు బి అ సింగర్ అండి. ఆ తర్వాత మిడిల్ క్లాస్లో పెరిగాను. సో నా కాన్సెప్ట్ కూడా మారింది. అంటే సింగింగ్ చాలా అన్స్టేబుల్, తెలియదు ఏమవుతుందని. బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. సో నేను ఐల్ రీడ్ అండ్ ఐల్ స్టడీ. ఆ చదివి తర్వాత ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి. కానీ నాకు దేవుడి మీద, డెస్టినీ మీద చాలా నమ్మకం ఉంది ఇప్పుడు. బికాజ్ ఐ ఫీల్ లైక్ వాట్ ఎవర్ దట్ ఐ ప్లాన్డ్ నెవర్ హ్యాపెండ్ అండి. అప్పుడు నేను ప్లాన్ చేశాను, ఓకే ఐఏఎస్ ఆఫీసర్ బనుంగి, బట్ యాక్టర్ అయ్యాను. నేను అస్సలు ప్లాన్ చేయలేదు, నా బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరు లేరు. బట్ ఐ థింక్ దిస్ వాజ్ గాడ్స్ ప్లాన్. ప్రతిరోజు పండుగల్లో మీద ఉంది ఏంజెల్ అర్నా సెల్ఫీ. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ బాగా విరిగిపోయింది రీల్స్ ఏమి వచ్చి. అప్పుడు తక్కువగా అప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్న టైంలో మీరు ఆ రోల్ చేస్తారు. అవును, చాలా మంది రిలేట్ అయ్యారు, ఎందుకంటే అప్పుడు టిక్ టాక్ వచ్చింది కొత్తగా. అండ్ చాలా మంది టిక్ టాక్లో ఉన్నారు అప్పుడు. సో ఐ థింక్ దే రియలీ రిలేటెడ్ టు ఇట్. అండ్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను. అంటే ఐ వాజంట్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ దాట్. బట్
I think it was Maruti Garu's vision, and also because Tej was acting with me, that it became easier for me. Yeah. మారుతి గారితో 2 సినిమాలు చేశారు మీరు. అవును. 10 రోజుల పండుగ పక్కా కమర్షియల్. అవును. కానీ ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నారు కదా, దాంట్లో మిమ్మల్ని హర్రర్ రోల్ చేయడానికి అని ఏమీ అడగలేదు మిమ్మల్ని. అంటే మాట్లాడారు, బట్ వర్కౌట్ అవ్వలేదండి అది. బట్ దేర్ ఇస్ అ గ్రేట్ ఫ్రెండ్షిప్ దట్ వీ షేర్, అండ్ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో చేస్తాం. అవును. అంటే ఉస్తాద్ వాళ్ళు కుదరలేదేమో అని నేను అనుకున్నాను పర్సనల్గా. ఉస్తాద్ దాంతో రాజాసాబ్ కూడా ఉంది కదా. విచ్ ఎవర్ అండి, నాకు ఐ థింక్ బోత్ ఆర్ ఫ్యాబులస్ యాక్టర్స్, అండ్ పవన్ కళ్యాణ్ గారితో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా కొంచెం బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్లో విజయశాంతి గారు వాళ్ళు చేశారు, తర్వాత లేటెస్ట్గా అనుష్క, తర్వాత ఇప్పుడు సమంత గారు యాక్టర్స్, లీడ్ యాక్టర్స్ చేస్తున్నారు. మీకు అలాంటి ఆపర్చునిటీ లీడ్ యాక్టర్గా ఫీమేల్ లీడ్కి వస్తే ఒక సింగర్ రోల్ కానీ లేదా ఏఎస్ రోల్ కానీ ఇట్లాంటివి వస్తాయి? నేను తప్పకుండా చేస్తాను, కానీ నా దగ్గర చాలా ఇలాంటి స్క్రిప్ట్స్ చాలా వచ్చాయి, కానీ నాకు నచ్చలేదండి. అంటే కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఉంటే నేను చేస్తాను ఖండిపా, అంటే తప్పకుండా చేస్తాను. అంటే ఫీమేల్ లీడ్లో నాకు ఇంట్రెస్ట్ రోల్ ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది. ఏ రోల్, ఎలాంటి రోల్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంది? నాకు మైథాలజికల్ రోల్ చేయాలండి, యాక్షన్ రోల్ చేయాలి. ఆ తర్వాత గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా నాకు చాలా లైక్ ఐ లవ్ ప్లేయింగ్ గ్రే షేడ్స్, అండ్ నెగటివ్ క్యారెక్టర్ కూడా చేస్తాను. ఒక స్టైలిష్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం. ఎందుకంటే ఆవిడ చాలామంది హీరోయిన్లకి హీరోలు స్టైలిష్గా చేసి డైరెక్టర్ అయింది. అంటే సినిమాలు చాలా అందంగా చూపిస్తుంది అందరినీ, క్యారెక్టర్ని. ఆవిడలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి నీరజా కోనాలో? నీరజాలో బెస్ట్ ఏంటంటే తను కూడా సీన్స్లో బాగా ఎమోషనల్ అయ్యేది. అంటే చేస్తున్నప్పుడు ఇఫ్ వీఆర్ క్రైంగ్ షీల్ ఆల్సో స్టార్ట్ క్రైంగ్. అంటే నేను అది చూశాను. షీఈస్ వెరీ ఇన్వాల్వ్డ్, చాలా ఇన్వాల్వ్డ్గా, చాలా షీ కన్సిడర్డ్ ఇట్ హర్ బేబీ అండి. తెలుసు కదా, చాలాసార్లు చెప్పింది ఇది నా బేబీ, అంటే ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ ఇట్. సో వెరీ ఎర్నెస్ట్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి నీరజా. అంటే హీరోకి వస్తే ఏం క్వాలిటీ చెప్తారు ద బెస్ట్ క్వాలిటీ అంటే? బెస్ట్ ఏంటంటే సిద్ధు చాలా సెక్యూర్ యాక్టర్ అండి. ఒక సీన్ చేస్తున్నప్పుడు కూడా తన కోస్టార్ గురించి ఆలోచిస్తారు. ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఓకే దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్ ఆల్సో. అది దట్ ఐ థింక్ వీ ఆల్సో హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ టు వర్క్ విత్ సమ్వన్ లైక్ సిద్ధు, బికాస్ ఈజ్ అందరికీ తెలుసు చాలా మంచి యాక్టర్ అని. సో ఐ థింక్ ద బెస్ట్ క్వాలిటీ అబౌట్ హిమ్ ఈజ్ దట్ తనతో పాటు సీన్ గురించి ఆలోచిస్తారు, అండ్ తనతో పాటు కోస్టార్ గురించి కూడా ఆలోచిస్తారు. చాలా తక్కువ మంది ఉన్నారు యాక్టర్స్ హూ యాక్చువల్లీ థింక్ అబౌట్ అదర్స్ యాజ్ మచ్ యాజ్ దే థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్. సినిమా లవ్ స్టోరీ అనగానే ముందు మ్యూజిక్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ సినిమాకి తమన్ చాలా సాంగ్స్ కూడా రొమాంటిక్గా తీసాడు. చూసారా మీరు తమన్ వర్క్? కానీ అంటే తమన్ తొలి ప్రేమ ఇచ్చారు నా లైఫ్లో బెస్ట్ ఆల్బమ్. అండ్ నాకు అప్పుడు తెలిసింది దట్ ఇఫ్ హీ రియలీ బిలీవ్స్, తనకి ఒక స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంటే హీల్ డెలివర్ ద బెస్ట్ అండి. ఓజీలో కూడా ఐ థింక్ ఈస్ గివెన్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ద బెస్ట్ మ్యూజిక్. అండ్ ఇప్పుడు మన సినిమాలో కూడా తెలుసు కథలో మల్లికా గంధకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుసు కథ లీడ్ ట్రాక్కి కూడా పీపుల్ ఆర్ లవింగ్ ద సాంగ్. సో ఐ థింక్ హీస్ గివెన్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈవెన్ ఫర్ ఆ ఫిల్మ్. అండ్ తమన్ గురించి అందరికీ తెలుసండి, హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. అంటే ఓజీ చూసారా? లేదు, చూడలేదు, కానీ ఐఎమ్ వాచింగ్ ఇట్ టునైట్. మీ నెక్స్ట్ కమింగ్ హీరో కదా? ఐఎమ్ వాచింగ్ టునైట్. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూస్ లో బిజీ అయ్యాను కాబట్టి ఐ కుడ్ వాచ్ ఇట్ యెస్టర్డే, కానీ ఐఎమ్ గుడ్. అంటే తమన్ గురించి అడిగారు, తమన్ బాగా చేశాడు అని. అవును, అది తెలుసు నాకు, చాలా మంది చెప్పారు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. బట్ ఐ ఆల్సో సీన్ ట్రైలర్ చూశాను, ఆ సాంగ్స్ చూశాను కాబట్టి నాకు తెలుసు. అంటే తమన్ ఈ సినిమాకు ముందు అంటే ఓజీ చూసాక మాట్లాడితే 3 సినిమాల గురించి చెప్పాడు. ఓజీ ఈజ్ బ్లాక్ బస్టర్ అని చూశాను కదా ఆల్రెడీ, ఆయన పనితనం చూశాను. నెక్స్ట్ తెలుసు కదా, కంటిన్యూ, అఖండ, 3 కూడా డిఫరెంట్ గా చెప్పాడు. అంటే ఆ 2 అంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాస్, కానీ ఒక లవ్ స్టోరీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది తమన్కి. అంటే ఈజ్ లవ్ మోర్ టు లవ్. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను, దట్ ఐ హోప్ పీపుల్ లైక్ ద ఫిల్మ్ అండ్ ద మ్యూజిక్. అంటే ఫెస్టివల్ టైంలో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సినిమా. తెలుసు కదా, ఇప్పుడు దీపావళికి వస్తుంది, ఏం తెలుసుకుని రావాలంటారు సినిమాకి వచ్చేవాళ్ళు ఫస్ట్? అంటే నేను చెప్పినట్టు ఒక లవ్ స్టోరీలో వాట్ ఎవర్ ఎలిమెంట్స్ యూ వాంట్, అంటే ఎమోషన్స్ ఉన్నాయి, ఈజీ బ్రీజీ ఫిల్మ్ కూడా ఉంది, కామెడీ సీన్స్ కూడా
చాలా హర్ష- చాలా ఉన్నాయి. అవును, హర్ష. హర్ష గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఐ థింక్ ఇట్స్ అ హోల్ ప్యాకేజ్ అండి. అండ్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ ద ఆడియన్స్. చూస్తే ఐ థింక్ మీకు నచ్చుతుంది. అందుకే ఐ జస్ట్ హోప్ దట్ దే కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది చెప్పాలి. తెలుసు కదా సినిమా చేస్తున్న ఈ సినిమా టైంలో ఎవరి గురించి ఎక్కువ తెలుసుకున్నారు? డైరెక్టర్ గురించా, హీరో గురించా, మీ కో స్టార్స్ గురించి కానీ? అంటే ప్రతి ఒక్కరి గురించి, ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ వర్క్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ బిఫోర్ ఎక్సెప్ట్ హర్ష. అండ్ సిద్ధు గురించి చాలా నేర్చుకున్నాను. బికాజ్ సిద్ధు చూడ్డానికి ప్రతి ఒక్కరు చెప్తారు ఓ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు, కానీ నేను షూట్ చేస్తున్నప్పుడు చూశాను హీఈస్ అ వెరీ సీరియస్ యాక్టర్ అండి. చాలా డిసిప్లిన్, చాలా సీరియస్ సెట్స్లో. హీఈస్ నాట్ ద ఫనీ గాయ్ ఆన్ సెట్స్. అండ్ శ్రీనిధితో కూడా ఫస్ట్ టైం పని చేశాను. అండ్ తనకి షీ లవ్స్ టు టాక్ అండి. సో షీఈస్ లైక్ ద ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆర్ ఆన్ సెట్స్. అండ్ నీరజ గురించి కూడా ఐ లెర్న్ట్ అ లాట్ అండి. బికాజ్ ఆబ్వియస్లీ ఒక స్టైలిస్ట్ ఉంది నాకు తెలుసు, కానీ నేను ఒక కొత్త రూట్లో చూశాను అంటే యాజ్ అ డైరెక్టర్గా. అండ్ షీఈస్ డన్ రియలీ గుడ్ జాబ్ అట్ ఇట్. ఈ సినిమా రాశికి 2.0 అనుకోవచ్చా? 3.0 ఉండొచ్చు. ఎందుకంటే తొలి ప్రేమ వచ్చిన తర్వాత చాలామంది, రిలీజ్ అయిన తర్వాత చాలామంది చెప్పారు అప్పుడు ఓ రాశి కన్నా 2.0 అది. సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ 3.0 అది చెప్పొచ్చు. గుడ్, ఆల్ ది బెస్ట్. హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ దసరాకి ఈ ఇంటూ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి హ్యాపీ దసరా. సినిమా ఏమో దీపావళికి వస్తుంది కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది తెలుసు కథ గురించి రాశి చెప్తున్న విషయాలు. ఆల్ ది వెరీ బెస్ట్ తెలుసు కథ టీమ్.